హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్పి రెడ్డి ప్రసాద్. శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుమల కన్నా ముందు నిర్మించిన గుడి ఫ్రెండ్స్. ఇది 18వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు టెంపుల్ని. ఇది చాలా చరిత్ర కలిగింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కొండపైన. ఇదే ఫ్రెండ్స్ వైకుంఠ ఏకాదశి ద్వారము. వైకుంఠ ఏకాదశి నా పొద్దు తెరుస్తారు. ఇక్కడ దేవుణ్ణి బాగా చూపిస్తారు. దేవుని పాదము అన్నీ చూపిస్తారు. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని వెతుక్కుంటా వచ్చి ఇక్కడ ఒక కాలు పెట్టి భజనకొండ మీద ఆ కొండ స్వామి అడుగు పెట్టే గుందుకి తట్టుకోలేకపోయి అణిగిపోయింటే వీటి నుంచి డైరెక్ట్ తిరుమలలో అడుగు పెట్టినారు ఫ్రెండ్స్. అక్కడే దేవుడు వెలిసాడు. మళ్ళా శిల అయిపోయి ఫస్ట్ ఎంతో ఇదైన కొండపైన అడుగుపెట్టిన ప్రదేశం అయితే ఇదే ఫ్రెండ్స్, భజనకొండ. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో సిటీ అంతా. చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ చాలా ఏండ్లైనా కూడా గుడి కొంచెం కూడా డ్యామేజ్ అయినలా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామిని కూడా కొండపైన చెక్కారు. చూడండి ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి విగ్రహం ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చెక్కారో దేవుణ్ణి. మీరు ఒకవేళ మదనపల్లిలో ఉంటే తప్పకుండా, ఒకవేళ మీరు తిరుమలకి వెళ్ళక ముక్కులు ఏమన్నా పెండింగ్ ఉంటే భజనకొండకు వచ్చి అయినా తీర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మొట్టమొదట కాలు పెట్టింది ఇక్కడే కాబట్టి భజనకొండలో మీకు ఏమైనా తిరుమలకి బియ్యకి ముక్కుబడులు ఉంటే ఒకవేళ అవి తీర్చుకోలేక లేట్ అవుతా అంటే ఇక్కడ భజనకొండకు వచ్చి కూడా మీరు ముక్కుబడులు చెల్లించుకోండి ఫ్రెండ్స్. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అంత దూరం మేము వెళ్ళలేము అని మీరు అనుకుంటే ఇక్కడ భజనకొండకు వచ్చి మీ కోరికలన్నీ తీర్చుకోండి ఫ్రెండ్స్ ముక్కొని. లక్ష్మీదేవిని శ్రీ వెంకటేశ్వర స్వామి వెతుక్కుంటూ వచ్చాడు ఫ్రెండ్స్. వెతుకుతా వచ్చి ఇక్కడ కొండ కనపడింటే కొండపైన కాలు పెట్టాడు ఫ్రెండ్స్. ఆ కొండ స్వామి పెట్టే అడుగుకి బలానికి కొండ తట్టుకోలేక అణిగిపోయింది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడి నుంచి డైరెక్ట్ తిరుమలలో అడుగుపెట్టి అక్కడే శిల అయిపోయి అక్కడే నిలిచిపోయినాడు ఫ్రెండ్స్. ఈ కొండ ఫస్ట్ వెంకటేశ్వర స్వామి అడుగు పెట్టిన కొండ ఫ్రెండ్స్. ఇది దయచేసి మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వీడియో. వెంకటేశ్వర స్వామి పాదము కొండపైన పెట్టిండేది ఇప్పటికీ అలాగే ఉంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే శనివారం అయితే టెంపుల్ ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్. అందుకని మేము వచ్చినప్పుడు ఈరోజు లేదు ఓపెన్లో. గుడి లోపల ఉంది ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి పెట్టిన పాదము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ శ్రీరామ అని ఎంత బాగా చెక్కారో భలే ఉంది ఫ్రెండ్స్. కొండపైన అయితే ఎంతో చరిత్ర కలిగిన కొండ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడైతే భలే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడే ఉండిపోదామా అనిపిస్తుంది. టెంపుల్ ఇక్కడున్న ప్రదేశం మొత్తం సిటీ అంతా కనబడుతుంది. ఇక్కడ లొకేషన్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వానబడి వాటర్ అంతా వచ్చాయి. గుడి కమిటీ మెంబర్స్ అందరూ అమౌంట్ ఎగేసుకొని కొండపైకి స్టెప్స్ కట్టించారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ శ్రీరామ అని రాశారు. కొండపైన చెక్కారు ఫ్రెండ్స్ నేమ్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఈ పక్క అంతా లొకేషన్ అంతా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంత అద్భుతంగా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కొండపైన. చూడండి ఫ్రెండ్స్ అక్కడ గృహ పెద్దది ఉంది. చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన మదనపల్లి సిటీ. సుమారు 3000 అడుగుల హైట్ ఉంటుంది ఫ్రెండ్స్ కొండ ఇది. బొక్క అంతా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత పైన ఉన్నాము. పడితే ఇంకా మళ్ళీ తిరిగి రాము ఫ్రెండ్స్. మదనపల్లి కూడా బాగా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా ఇండ్లు కట్టేశారు. చూడండి ఫ్రెండ్స్ ఆ పక్క అంతా పొలాలే ఉన్నాయి ఎక్కువ. చూడండి ఫ్రెండ్స్ భజనకొండ దేవస్థానము. గుడి అయితే చూసేకి చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నామా అనిపిస్తుంది. గుడి మాత్రం భలే కట్టారు ఫ్రెండ్స్ శ్రీకృష్ణదేవరాయలు.
18వ శతాబ్దంలో కట్టిన గుడి అయినా కూడా ఇప్పటికీ అలాగే ఉందంటే ఎంత చరిత్ర ఫ్రెండ్స్ గుడికి. చూడండి ఫ్రెండ్స్ గుడి ఎలా ఉందో, వెంకటేశ్వర స్వామిది. చూడండి ఫ్రెండ్స్ గుడి ఇదే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఈ పక్క అంతా సిటీ. చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గుడి. ఇదే ఫ్రెండ్స్ ఫైనల్ గుడి. ఓకే ఫ్రెండ్స్ ఇంకా వెళ్తున్నాము ఇంటికి. వీడియో లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా కష్టపడి కింద నుంచి పై వరకు మొత్తం క్లారిటీగా చూపించాలని చెప్పి మీకు పార్ట్ 1 పార్ట్ 2 అలా తీసాం ఫ్రెండ్స్. ఇక్కడ దేవుంది పిల్లర్ లాగా ఉంది ఫ్రెండ్స్, అదేమో తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి వీడియో తీసాం ఫ్రెండ్స్. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీకు మొత్తం క్లారిటీగా చూపించాలనే ఉద్దేశంతో పార్ట్ 1 పార్ట్ 2 అలా తీసాం ఫ్రెండ్స్ వీడియో. ఎందుకంటే కింద తీసి మళ్ళీ పైన తీసి అట్లా అంటే బాగుండదు కదండి, అర్థం కాదు కొంతమందికి అని చెప్పి మొత్తం క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అవ్వాలని కింద నుంచి పై వరకు మొత్తం తీసాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అన్న కొండపైన చిన్నది వంక లాంటిది ఉందంట ఫ్రెండ్స్, అక్కడ నీళ్లు ఊరుతూనే ఉంటాయంట. అవే అంట దేవునికి కూడా స్నానం చేపించేటివి, మొత్తం టెంపుల్కి ఉపయోగించే వాటర్ అంతా అక్కడే రాయి కింద ఊరుతాయంట ఫ్రెండ్స్. అక్కడ ఏడుందో చూద్దామని వెళ్తున్నాం ఫ్రెండ్స్, అదైతే మాకు కనపడలేదు, వెళ్తున్నాము. చిన్నది ఉందంట ఫ్రెండ్స్ వంక టైప్లో, అక్కడే నీళ్లు ఊరుతాయంట. ఎన్నేళ్ళైనా ఎన్ని సంవత్సరాలైనా వర్షాలు పడినా పడకపోయినా వాటర్ మాత్రం వస్తూనే ఉంటుందంట ఫ్రెండ్స్. ఎక్కడుందో చూద్దామని పోతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా ఉందో, ఒకవేళ అది కనపడితే ఆ వాగు లాంటిది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. వెళ్తున్నాం ఫ్రెండ్స్, అక్కడ ఎక్కడుందో తెలియడం లేదు, వెతుకుతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత పైకి వచ్చాము. ఇక్కడ ఆడ కనపల్ల ఫ్రెండ్స్ మాకైతే, ఎక్కడుందో ఏమో కొండపైన ఉంది ఫ్రెండ్స్. అది చిన్నది వంక లాంటిది ఉంది, నీళ్ళు పొంగుతూనే ఉంటాయి. ఎన్నేళ్ళైనా వర్షాలు పడకపోయినా పడినా కూడా అవే మొత్తం టెంపుల్కి యూజ్ చేస్తారు వాటరు. పోదాం రా ఊరికే ఎందుకు. కనపల్ల ఫ్రెండ్స్ ఎక్కడ. సరేలే ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నాము. చూడండి ఫ్రెండ్స్ కిందికి స్టెప్స్ ఎలా ఉన్నాయో, ఎక్కేటప్పుడు ఇలానే పైకి వెళ్ళాము, ఇప్పుడు ఇలానే దిగుతున్నాము. అక్కడ ఇంకో వైపు కూడా దారి ఉంది ఫ్రెండ్స్, అక్కడ వెళ్ళలేదు మేము. అక్కడ కొంచెం వరకే మనకి స్టెప్స్ ఉన్నాయి, మళ్ళంతా నడుచుకొని పోవాలని అక్కడ పోలేదు అటు సైడు. ఓకే ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నాము. కొండ ఎక్కి అలసిపోయాము, రెస్ట్ తీసుకుంటా పైకి వెళ్ళాము. ఇప్పుడు దిగేటప్పుడు ఈజీనే ఫ్రెండ్స్, ఎందుకంటే బాగుంది దిగేకి చల్లగా. మేము మార్నింగ్ ఎక్కాము, ఇప్పుడు టైము ఈవినింగ్ 5 అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇంకా 600 మెటుకులు ఉన్నాయి. దిగుతున్నాము ఫ్రెండ్స్. మేము మార్నింగ్ ఈవినింగ్ కిందికి దిగుతున్నాము, ఎందుకంటే అక్కడ మొత్తం వీడియోలు తీయాలని చెప్పి అక్కడే ఉన్నాం ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బందారు బసమన్న, చూసినారా ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు చిన్నగా ఉన్నప్పుడు? దాని పేరు వచ్చి బందార బసమన్న అంటారు. ఎక్కువ వర్షం పడినప్పుడు అలాంటప్పుడు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చెట్లలో నుంచి స్టెప్స్ పైకి వస్తున్నాయి.
చూడండి ఫ్రెండ్స్ ఇంకొన్నే ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ బందారు బస్సు మొన్న ఇంకోటి ఉంది చూడండి. మా చిన్నతనంలో వీటిని బందారు బసవన్నని ఎవరన్నా చంపితే దాని కాళ్ళు ఎన్ని ఉన్నాయో అన్ని పచ్చిమిరపకాయలు తినాలా అంటాండ్రి పెద్దోళ్ళు మాకి, మేము చిన్నగా ఉన్నప్పుడు. ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు మంచి మంచి నచ్చే వీడియోలు తీద్దామని ప్రయత్నిస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకొచ్చేసినాం ఫ్రెండ్స్, ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినాం కిందికి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇంకా దిగేటప్పుడు ఈజీ ఫ్రెండ్స్, ఎక్కేటప్పుడు కొంచెం కష్టం అంతే, అంటే ఏమంత ఎక్కువ కష్టం లేదులే ఫ్రెండ్స్. వాటర్ తాగుతూ వెళ్ళచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఇదే స్టెప్ లాస్ట్.